అనపర్తి కాన్స్టిట్యున్సీకి కొన్ని డెవలపింగ్ యాక్టివిటీస్ శంకుస్థాపనలు, అదేవిధంగా రోడ్ ఓపెనింగ్స్, దాంతో పాటు ఒక రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ కూడా ఈ రోజు రావడం జరిగింది. ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా గౌరవ ఎమ్మెల్యే గారికి నల్లమల రామకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడున్న కూటమి నాయకులు అందరికీ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు అనపర్తిలో కూడా పొలమూరు గ్రామంలోని సుమారు 50 లక్షల రూపాయలకి ఎన్ఆర్జీఎస్ నుంచి, జెడ్పీ ఫండ్స్ నుంచి కూడా రోడ్లు ఓపెనింగ్ చేసుకోవడం, అదేవిధంగా జల్ జీవన్ మిషన్ నుంచి 50 లక్షల రూపాయలతో ఇక్కడ మహేంద్రవాడ్ లో కూడా ఒక వాటర్ ట్యాంక్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఓవరాల్ గా మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే, అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా రాజీ లేని, లిటరల్లీ చెప్పాలంటే పోరాటమే చేస్తున్నాం. 2019 నుంచి 24 వరకు అభివృద్ధి అంటే తెలియని గ్రామాలు కూడా ఈ రోజు సుమారుగా, ఇందాక నేను కారులో వచ్చేటప్పుడు ఎమ్మెల్యే గారిని అడిగాను, ఎన్ని కోట్ల రూపాయలు మీరు ఇక్కడ తీసుకొచ్చారండి 2 years లోని? 680 కోట్ల రూపాయలు, 700 కోట్లు దగ్గర దగ్గర ఇక్కడ డెవలపింగ్ యాక్టివిటీస్ చేసామంటే, అభివృద్ధి సంక్షేమం కలిసి నాకు తెలిసి ఒక 1300 కోట్ల పైన వెళ్తుంది. అంటే నేను ఎందుకంటే మీకు గర్వంగా చెప్పాలి, ఈ రోజు సుమారుగా 2 సంవత్సరాల కాలంలోనే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో దగ్గర దగ్గర 700 కోట్ల రూపాయల డెవలపింగ్ యాక్టివిటీస్ జరిగినాయంటే, ఈ రోజు ఎన్డీఏ కూటమి ఎంత చిత్తశుద్ధితో డెవలప్మెంట్ మీద పనిచేస్తుంది అన్న సంగతి మనందరికీ కూడా తెలుసుకోవాలి. ప్రతిపక్షాలు మాట్లాడతారు, కానీ ఈ రోజు ప్రజలు మమ్మల్ని చూస్తున్నారు. ప్రజలు తిరిగే రోడ్లు కానీ, ప్రజలు తాగే నీళ్లు కానీ, డ్రైన్స్ కానీ, ఎవ్రీథింగ్, ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చొరవతో ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం. రాబోయే కాలంలో కూడా ఇంకా 3 సంవత్సరాల కాలంలో అనపర్తి నియోజకవర్గం కూడా ఒక మంచి నియోజకవర్గంగా, ఆదర్శప్రాయమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో ఎటువంటి బ్యాక్ స్టెప్ వేయని ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండటం అన్నది ఇక్కడ నిజంగా అనపర్తి నియోజకవర్గ ప్రజల తాలూకా అదృష్టం అని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎన్డీఏ కుటుంబ సభ్యుల తాలూకా సమన్వయం కూడా చూస్తే నిజంగా చాలా ముచ్చట అనిపించింది. ఇక్కడ బీజేపీ, జనసేన, అదేవిధంగా టీడీపీ ముగ్గురు కలిపి ఒక సమన్వయంతో ముందుకెళ్లటం,